కృష్ణా జిల్లా పమిడిముక్కలలో నిర్వహించిన ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ను పునర్నిర్మించి పునర్వైభవం తీసుకురావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి రుణం తీర్చుకునేందుకు రాత్రింబవళ్లు పనిచేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో పింఛన్ల కోసం ఏటా 33,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని, దేశంలో ఇంత పెద్ద మొత్తంలో పింఛన్లు ఇచ్చే రాష్ట్రం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో డయాఫ్రేమ్ వాల్ దెబ్బతిన్నదని, ప్రస్తుతం 1000 కోట్లతో పునర్నిర్మాణం చేపట్టామని వెల్లడించారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేసి కృష్ణా నదికి అనుసంధానం చేస్తామని తెలిపారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణాన్ని డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని సీఎం స్పష్టం చేశారు. ప్రజల సంతోషమే తనకు ప్రేరణగా నిలుస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. గౌరవ శాసనసభ్యులు కుమార్ రాజా గారు, గౌరవనీయులు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు, అనుభవం ఉన్న వ్యక్తి బాలశౌరి గారు, సహచర మంత్రివర్గ సభ్యులు సుభాష్ గారు, కొల్లు రవీంద్ర గారు, జిల్లా కలెక్టర్ గారు, ఒక పక్క సెక్రటరీ, ఈరోజు పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్న సెక్రటరీ, ఇంకొక పక్క లేబర్ కమిషనర్ గారు, అందరికీ మనస్ఫూర్తిగా ఈరోజు ఇక్కడికి వస్తే మీ ఉత్సాహం చూస్తే, మీ అభిమానం చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, 2 సంవత్సరాల కంటే ముందు మనం ఎక్కడా ఈ విధంగా కూర్చొని ఫ్రీగా మాట్లాడుకునే పరిస్థితి లేదు. కనీసం నవ్వే పరిస్థితి కూడా లేదు. రాజకీయ నాయకులు బయట తిరిగే పరిస్థితి కూడా లేదు. ఈరోజు మేడే కార్మికులకు ఏ విధంగా అయితే స్వాతంత్రం వచ్చిందో 3 విధాలుగా ఆలోచిస్తే, ఒకటి ప్రజలందరికీ మరో స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ రోజు నేను, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముగ్గురం కలిసి ఒకే హామీ ఇచ్చాం. ఆ హామీ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని, మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పాం. ఆ మాట కోసం, మేము ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం కోసం 2 సంవత్సరాలుగా దగ్గర 22 నెలలు అయింది. 23వ నెల ప్రతిరోజు లెక్క పెట్టుకుంటున్నాం, ప్రతి గంట లెక్క పెట్టుకుంటున్నాం, రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాం. ఎక్కడా ఒక తప్పు జరగకుండా ఎక్కడ సమస్య ఉంటే ఆ సమస్యని పరిష్కారం చేస్తూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మొదటి తారీఖు అంటే మనందరికి గుర్తొచ్చేది పేదల సేవలో. నేను ముఖ్యమంత్రిగానే కాదు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, కడాన ఎన్డీఏ కార్యకర్తలు కూడా సేవాభావంతో మీ అందరి దగ్గరికి రావడం, అధికార యంత్రాంగం తెల్లవారుజామునొచ్చి మీకందరికి గుడ్ మార్నింగ్ చెప్పి మీ చేతిలో డబ్బులు పెట్టి, ఎక్కడా ₹1 అవినీతి లేకుండా పేదవాళ్ల రుణం తీర్చుకోవడానికి పనిచేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఇంకొక పక్క, ఈరోజు మనం చూస్తే కష్టజీవులు, మేడే అంటే గుర్తొస్తుంది, శ్రమ దోపిడీ జరగకూడదని. ఈరోజు నందమూరి తారక రామారావు గారికి జన్మ ఇచ్చిన స్థలం ఈ స్థలమే, ఈ ప్రాంతమే. తెలుగుదేశం పార్టీలో చక్రం పెట్టాడు, నాగలి పెట్టాడు.
ఇంకో పక్కన చూస్తే ఊరి పేదవాళ్ళ కోసం ఆ రోజే గుడిసె కూడా పెట్టి ఇల్లు పెట్టి ఎంబ్లమ్నే డిసైడ్ చేశారు. ఆ రోజు ఆయన దూరదృష్టితో ఆలోచించాడు. పసుపు శుభం. ఏ వ్యక్తి ఏ మంచి పని చేయాలన్నా పసుపు లేకుండా ఆ కార్యక్రమం పూర్తి కాదు. పూజ చేయాలన్నా, పెళ్లికి కానీ, పేరంటానికి కానీ, ఏ కార్యక్రమం అయినా అలాంటి దూరదృష్టి కలిగిన నాయకుడు ఈ ప్రాంతంలో పుట్టడం మనందరి అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి కార్మిక దినోత్సవాన్ని ఈరోజు మీకే కాదు, రాష్ట్రంలో ఉండే కార్మికులకందరికీ, దేశంలో ఉండే కష్టజీవులందరికీ మనస్ఫూర్తిగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు నేను చూస్తున్నాను మా పేదవాళ్ళందరిలో, ఈరోజు నేను వస్తున్నానంటే దారిలో కూడా చూశాను. మీ ఆనందం చూసినప్పుడు నేను పడిన కష్టం మర్చిపోయి ఇంకా గట్టిగా కష్టపడాలనే ఆలోచన మా అందరికీ వస్తా ఉంది. 63 లక్షల, ఈరోజు మీరు చూస్తే 62,47,000 మందికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 63,188 కోట్ల రూపాయలు ఇచ్చాం. ప్రతి నెల మీరు చూస్తే దగ్గర 2,721 రూపాయలు, అంటే డబ్బులున్నా లేకపోయినా 2,721 కోట్లు మీకోసం రెడీగా పెడితే తప్ప ఆ రోజు మొదటి తారీఖు గడవదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కష్టాలున్నాయి, దేశంలో ఎక్కడా లేదు. సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో. అంతేకాదు, అతిపెద్ద డీబీటీ ప్రోగ్రాం ఈ పెన్షన్ల కార్యక్రమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను దీన్ని భారంగా ఆలోచించడం లేదు, బాధ్యతగా ఆలోచిస్తున్నాం. పేదవాళ్ళకి వెసులుబాటు కల్పించడానికి ఈ ప్రోగ్రాం ఎంతో వెసులుబాటు ఇస్తుంది. ఉదాహరణకు మీరు చూస్తే 4,000, దివ్యాంగులకు 6,000, కిడ్నీ పేషెంట్లు ఉంటే 10,000, మంచానికి పరిమితం అయితే 15,000 మానవతా దృక్పథం ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ ఈ జిల్లాలను చూస్తే దగ్గర 2,34,000 మందికి ఇస్తున్నాం. 102 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. ఇంకో పక్క ఎవరైనా భర్త చనిపోతే ఎక్కడా ఆలోచించే పని లేదు, ఎంత డబ్బులైనా పర్వాలేదు, ఆటోమేటిక్గా మీకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అయితే ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఇప్పటి వరకు లక్షల మందికి పింఛన్లు ఇచ్చిన, అన్నా క్యాంటీన్లో ఆకలి తీర్చిన, దీపంతో వెలుగులు పంచిన, అన్ని పేదల కోసం, కష్టజీవుల కోసమే చేస్తున్నాం. 263 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశాం.